జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మనం చూస్తే గత 3 రోజులుగా బంగారంలో అయితే ఫాల్ మూమెంటే మనం చూస్తూ ఉన్నాం. అంటే కొంచెం ఎక్కువ తగ్గినా లేదంటే తక్కువ తగ్గినా కూడా గోల్డ్లో అయితే మనం ఫాల్ మూమెంటే చూస్తున్నాం గత 3 రోజులుగా. ఎందుకంటారు? రీజన్ ఏంటి? ఇంకా ఎంతవరకు తగ్గే అవకాశం ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. అమెరికన్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ ఇచ్చే ముందు, ఇచ్చిన తర్వాత ఇండివిజువల్ బయర్స్, బంగారం కొనేవాళ్ళు, ఆభరణాలు వాళ్ళ పర్సనల్ యూస్ కోసం కొంటారు కదా, వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. వెయిట్ అండ్ వాచ్ మోడ్లో అంటే ఏంటంటే ప్రస్తుతానికి గోల్డ్ మాత్రం ఒక యూటర్న్ తీసుకుంది. అండ్ యూటర్న్ ఇట్ హ్యాస్ టేకెన్ ఫర్ గుడ్. అంటే ఇక్కడ నుంచి మీకు ఒక షార్ప్ కరెక్షన్ ఉంటుంది, బట్ డే వైజ్గా ఉండకపోవచ్చు, వీక్ వైజ్గా ఉంటుంది, మంత్ వైజ్గా ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఇది చాలా గ్రిమ్ సిచ్యువేషన్ అనమాట. గ్రిమ్ సిచ్యువేషన్ ఎందుకు చెప్తున్నానంటే పబ్లిక్ దగ్గర ఇప్పుడు నేను ముందు ఒక మాట చెప్తాను, ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అదేంటంటే మార్కెట్స్, ముఖ్యంగా గోల్డ్ మార్కెట్స్ చాలా పడబోతున్నాయి. ఎందుకంటే గోల్డ్కి ఒక పర్పస్ అన్నది ఓన్లీ ఒక చైనా దగ్గర ఉంది, యూఎస్ దగ్గర ఉంది, కొని పెట్టుకోవడం అని చెప్పేసి. అఫ్కోర్స్ ఇండియా కూడా అదే పని చేస్తుందేమో. ఇప్పుడు కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే కొంచెం వాళ్ళు వాళ్ళ కరెన్సీ నోట్ని గోల్డ్తో పోల్చుకుందామని చెప్పేసి ఒక కొత్త పాలసీని డిజైన్ చేస్తారు. గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండి, అందులో డౌట్ లేదు. బట్ ప్రైస్ విషయంలో చెబితే ఇప్పుడు ఫాల్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. సో ఫాల్ సీజన్లో ఎక్కడి దాకా పడుతుంది, ఎన్ని రోజుల్లో పడబోతుంది అనేది మనం ఎగ్జాక్ట్గా మనము డేట్, టైం, ముహూర్తం చెప్పలేము. బట్ పడడం మాత్రం ఖాయం, అది మీరు గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే పబ్లిక్ దగ్గర ఇప్పుడు శాలరీస్ తగ్గబోతున్నాయి చాలా మందికి. ఎందుకంటే గ్రోత్ అవుట్లుక్ ఏదైతే ఉందో, ప్రతి ఫ్యాక్టరీలో జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి, ప్రతి ఫ్యాక్టరీ బట్టి వ్యాపారం చేసేవాళ్ళు కానివ్వండి, అమెరికాకి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలి, వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి అంటే అందరు ఇప్పుడు ఒక ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ అయిపోయింది. దీనివల్ల వేరే కొత్త వార్స్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఆల్రెడీ యూక్రెయిన్తో, రష్యా కానివ్వండి, ఇక్కడ ఇజ్రాయెల్ కానివ్వండి, అండ్ ఇరాన్ కూడా ఇప్పుడు చాలా థ్రెట్లో ఉంది. ఇరాన్ ఈజ్ ట్రయింగ్ టు మేక్ సమ్ డిస్కషన్స్ విత్ అమెరికాతో, ఒక డిస్కషన్ చేద్దామని. కానీ ఓమాన్ త్రూగా, ఓమాన్ ఈజ్ అ కంట్రీ, ఇరాన్ డైరెక్ట్గా మాట్లాడదనమాట యూఎస్తో. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే కంట్రీ సపోర్ట్ తీసుకొని యూఎస్కి ఒక ఫ్రెండ్లీ వార్నింగ్ అనేది ఇద్దాము, మీరు మమ్మల్ని అటాక్ చేశారంటే థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిపోతుంది. అంటే సిచ్యువేషన్ చాలా గ్రిమ్గా ఉంది. ఏ సమయం కూడా ఏదైనా అవ్వచ్చు, శాలరీలు తగ్గచ్చు, తగ్గకపోవచ్చు, కానీ మార్కెట్స్ మాత్రం చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ నాట్ అ వెల్కమింగ్ సైన్. సో మీరు బంగారంలో మీ డబ్బులు దాచుకుంటారా, లేదంటే ఎఫ్డీలో మీ డబ్బులు దాచుకుంటారా, అది మీరు ఆ సమయం ప్రకారంగా, అవసరం ప్రకారంగా డిసైడ్ చేసుకోండి. కానీ బంగారం మాత్రం మీకు 75,000 తర్వాత 70,000 అనేది మాత్రం ఖాయం. ఇట్ విల్ కమ్, బట్ ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే ఇంటర్నేషనల్ అరీనాలో అందరూ కూడా అసలు వాళ్ళైతే వాళ్ళు 56,000 అని చెప్పేశారు వాళ్ళు. కానీ ఫస్ట్ అయితే ఒక పెద్ద మేజర్ జంక్షన్ లాంటిది ఒక స్టేషన్ ఉంటుంది, ఆ స్టేషన్ దగ్గర కాస్తంత ఆగుతుంది. ఫస్ట్ 70 నుంచి 73,000, 75,000 మధ్యలో గోల్డ్ అక్కడ కాస్తంత రెస్ట్ తీసుకుంటుంది కొన్ని వారాల వరకు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త ఫాల్ అనేది అప్పటి సిచ్యువేషన్ని పట్టుకొని అప్పుడు మనము ఆ వీడియో మనం చేస్తాం ఎలాగో. ఎందుకంటే ఇది ఒక డైలీ మీకు ఒక డోస్ లాంటిది, ఒక కైండ్ ఆఫ్ అప్డేట్ లాంటిది, ఒక అలర్ట్ వీడియో, ఒక అవేర్నెస్ వీడియో మీకోసం డైలీ నేను చేస్తున్నాను. ఇందులో నేను చెప్పేది ఏంటంటే రాబోయే రోజులు చాలా కైండ్ ఆఫ్ డబ్బు విషయానికి చూసుకుంటే చాలా టైట్గా ఉండబోతుంది. ఎందుకంటే బంగారం ఎందుకు పడుతుందో మీకు అసలు ఫస్ట్ విషయం అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పెద్ద హెచ్ఎన్ఐస్, అల్ట్రా హెచ్ఎన్ఐస్ కూడా కొనడం మానేశారు. దే ఆర్ నాట్ బయింగ్ గోల్డ్. అందరు ఆపేశారు గోల్డ్ బయింగ్. గోల్డ్ బయర్స్ ఒకవేళ ఆర్డర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుందండి? ఓన్లీ సెల్లర్స్ మిగిలిపోతారు. సో వాళ్ళందరూ కూడా అమ్ముతున్నారన్నమాట ఇప్పుడు బంగారాన్ని. సో కాబట్టి చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఇది. జాగ్రత్తగా 10 వీడియోస్ చూసినా, 100 వీడియోస్ చూసినా ఒకటే మాట చెప్తాను, యూ హ్యావ్ టు మెయింటైన్ రెస్ట్రెయింట్. ప్రస్తుతానికి మీ డబ్బుని బయటికి తీయకండి, వెయిట్ చేయండి, మీకు మంచి రేట్ మాత్రం హ్యాపీగా వస్తుంది. బట్ అది ఎప్పుడు అనేది మనం కరెక్ట్గా చెప్పలేం. బట్ డైలీ నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. కానీ గోల్డ్ మాత్రం పైకి వెళ్ళే స్కోప్ లేదు, ఎందుకంటే పరిస్థితులు అస్సలు బాలేవు. క్లియర్గా చెప్తున్నాను ముందే. అది మీరు వార్నింగ్ అనుకుంటారా, కాషనింగ్ అనుకుంటారా, అలర్ట్ అనుకుంటారా, అది మీ ఇష్టం. బట్ ఐఎమ్ నాట్ రికమెండింగ్, ఐఎమ్ ఓన్లీ గివింగ్ యూ ది ఇన్ఫర్మేషన్. ఓకేనా? నా కమింగ్ టు ది చార్ట్ విషయానికి వద్దాము. ఫస్ట్ దానికంటే ముందు యాక్చువల్గా అఫ్కోర్స్ డైరెక్ట్గా చార్ట్కి వెళ్దాము అనుకున్నాను. సో ఫస్ట్ మనము 24 క్యారెట్ గోల్డ్ చూసుకుందాము.
9066 ఉన్న నిన్నటి గోల్డ్ కాస్త ఇవాళ 9038 ఉండి ఇట్ హెస్ గాన్ డౌన్ బై ఓన్లీ బై 28 రూపీస్. స్పాట్ మార్కెట్లో ఇప్పుడు కూడా ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఈ డిమాండ్, లేదంటే ఆ 28 రూపాయలు కాదండి, కనీసము 300 రూపాయలు పడిపోవాల్సిన బంగారం అనమాట ఒక రోజులో. కాకపోతే కొంచెం సపోర్ట్ ఏంటంటే ఇవన్నీ సీజనల్ కాబట్టి, ఈ సీజన్ అయిపోయిందంటే మళ్ళీ బంగారం అనేది మీకు డౌన్ సైడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే మళ్ళీ ఒక 3 months వరకు పడదా అంటే పడుతూనే ఉంటుంది, కానీ ఆ పడే రేంజ్ ఉంటుంది చూడండి, 500, 200, 100 రూపాయలు లేదా 1000 రూపాయలు అంతే. సో ఈ సీజన్ పోయిన తర్వాత మాత్రం మీరు అసలు సరైన బిగ్ ఫాల్ అనేది కూడా చూస్తారు. కమింగ్ టు ది 22 క్యారెట్ గోల్డ్ 8310 అండ్ 8285 ఈ రోజునుంది. ఇట్ హాస్ ఆల్సో గాన్ డౌన్ బై 25 రూపీస్. లుకింగ్ ఎట్ ది 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 6799 నిన్నటి ప్రైస్ అండ్ 6779 ఈ రోజు ప్రైస్. ఇట్ హాస్ అగైన్ గాన్ డౌన్ బై ఓన్లీ 20 రూపీస్. ఒకటే విషయం చెప్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు గోల్డే నాకు కావాలి ఖచ్చితంగా అనుకుంటే మీరు ఒక పని చేయండి. ఇప్పుడున్న క్రైసిస్లో మాత్రం డిజిటల్ గోల్డ్ కానివ్వండి, ఫిజికల్ గోల్డ్ కానివ్వండి, ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఎందుకంటే సరే నా డబ్బు ఖర్చు అయిపోతుంది కదా భయం ఉందనుకోండి, మీరు ఓవర్ నైట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, లేదంటారు ఒక ఎఫ్డీలో పెట్టండి. అండ్ ఓవర్ నైట్ స్వైప్ ఎఫ్డీస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇందులో మీకు చాలా లాభాలు ఉంటాయి. కావాలంటే మీరందరూ కూడా కామెంట్లో పెట్టండి, నేను ఆ వీడియో కూడా సపరేట్గా చేసి పెడతా. నా కమింగ్ టు ది డైలీ చార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు 3 ట్రెండ్ లైన్స్ ఇవ్వాలని డ్రా చేసి చూపిస్తాను. సిగ్నల్స్, వార్నింగ్ సిగ్నల్స్ గోల్డ్ మనకి ఎలా ఇస్తుంది, ఆ వార్నింగ్ సిగ్నల్ ఎలాంటిదో మీరు ఇక్కడ చూసి తెలుసుకోండి. ఇది ఫస్ట్ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ శిరీష, ఇది మొదటిది, దీన్ని కూడా క్రాస్ చేసింది. ఇది రెండో రెసిస్టెన్స్, దీన్ని కూడా క్రాస్ చేసింది గోల్డ్. అండ్ మూడోది చూసుకుంటే ఎక్కడైతే మీరు ఇక్కడ చూస్తున్నారో ఈ టాప్లో ఆల్ టైమ్ హైస్లో ఇక్కడ చూసుకుంటే గోల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు క్రాస్ ద థర్డ్ హర్డల్. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ చూస్తే కాసంత ఎక్కువ ఉంది, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ చూస్తే చాలా చిన్నగా ఉందన్నమాట. అంటే గోల్డ్ అలసిపోయింది, స్మార్ట్ మనీ స్లోగా ఎగ్జిట్ అవుతుంది, మీకు నొప్పి తెలియకుండా బంగారం పడిపోవడం అనేది మొదలయ్యింది. అస్సలు భయపడకండి, బంగారాన్ని క్షేమంగా మీరు కింద రేటుల్లో కనీసం 70,000-75,000 అయితే ఫస్ట్ టాప్ ఓవర్ ఉంది. దాని తర్వాత ఇంటర్నేషనల్ అనలిస్టులు అందరూ చెప్తున్నారు 56,000 అని చెప్పేసి. సో వెయిట్ చేసి మరీ డెసిషన్ తీసుకోండి. ఇక్కడ మీకు ఇంట్రాడేలో చూసుకుంటే ఇవాళ గోల్డ్ ఎక్కడో గోతుల్లో ఓపెన్ అయిందండి డౌన్ సైడ్లో. అక్కడ మీరు లో చూసుకుంటే 87,900 చేంజ్కి వచ్చేసింది. అండ్ ఇవాళ సాయంత్రము 5 నుంచి 9 గంటల మధ్యలో చాలా పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. ఎందుకంటే లండన్లో ఉన్న గోల్డ్ బులియన్ మార్కెట్ కూడా అదే టైంలో ఓపెన్ అవుతుంది కాబట్టి యుఎస్ నుంచి అండ్ యూకే నుంచి చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా ఆ టైంలో గోల్డ్లో మేజర్ ఫాల్ అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనము వెయిట్ చేయండి, తొందరపడకండి, డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.